బిగ్ బాస్ 9లో ఇంకా చాలామంది మాస్కులు తీయలేదు. అలాగే ఇంకా ఎవరు కూడా జెన్యూన్‌గా ఆడుతున్నట్టు నాకు అనిపించట్లేదు. మీకు ఎవరైనా అనిపిస్తే కామెంట్‌లో తెలియజేయండి. వారం రోజులు అయిపోయినా కూడా సరైన కంటెంట్ ఇప్పటివరకు ఒక్కరు కూడా ఇయలేదని నాకు అనిపించింది. సో ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ 9లో డే 7లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణు చరణ్. డే 7 స్టార్ట్ అవ్వగానే ఫుడ్ కోసం వాదులు అయితే మొదలయ్యాయి. కంటెస్టెంట్స్ మొత్తం ఫుడ్ కోసం అయితే వాదులు మొదలుపెట్టారు. కొంచెం చిరాకు అనిపించింది చూస్తుంటే. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ నాకైతే చిరాకు అనిపించింది. సో ఈ చిరాకు మధ్యలోనే మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అయితే కన్ఫెషన్లో పిలిచి బిగ్ బాస్ అయితే ఏంటి మీ ప్రాబ్లం ఏంటని అడిగాడు. ఇక్కడ చాలామంది జెన్యూన్గా ఉండట్లేదు, సో నాకు ఓపెన్గా అనిపించట్లేదు, అందరు మాస్క్లు వేసుకున్నారని అయితే మనోడు చెప్పారు. సో చెప్పాడు బాగానే ఉంది. అలా కాదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు. అందరు ఈయనకు నచ్చినట్టే ఉండాలా, అందరు ఈయనలాగా ఓపెన్గానే ఉండాలా. సరే ఈయన ఓపెన్గా ఉన్నాడు అనుకుంటే, బట్ ఏమో ఈయన కూడా మాస్క్ వేసుకున్నాడని పక్కన వాళ్ళు కనిపించు కదా. మాస్క్ మ్యాన్కి అందరూ మాస్కుల్లో కనిపిస్తున్నారంట. సో ఇదైతే నాకు కొంచెం చిరాకు కనిపించి, ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు కదా. సో అందరు ఈయనలాగే ఈయనకు నచ్చినట్టు ఆడరు కదా, అప్పుడు గేమ్ ఉండదు కదా. సో మాస్క్ మ్యాన్ కానీ కంటిన్యూ అయితే నాకైతే చిరాకు ఎక్కువైపోద్ది. సో నాకైతే తను ఎట్ట ఆడుతున్నాడో నాకు చిరాకు కనిపించింది. కానీ ఇలాంటి చిరాకు వాళ్ళు ఉంటేనే బిగ్ బాస్ కొంచెం బజ్ ఉంటుంది. సో బిగ్ బాస్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో కాకపోతే తనలో నచ్చదు ఏం తెలుసా, అసలు ఫుడ్ తినటం అతను. సరే తను ఫుడ్ తినకుండా ఉంటే మిగతా వాళ్ళు వెళ్ళి ఫుడ్ ఇస్తే సో నాకు వద్దండి అని చెప్పాలి, అంతేగాని నువ్వు తీసుకెళ్ళిపో మీరు ఇస్తే నేను తిన్ను, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎంతో కొంత కష్టపడి వండి తీసుకొస్తే నాకు వద్దు అని మొహం మీద చెప్పడం కూడా కరెక్ట్గా ఉండదు కదా. సో మీకు నచ్చకపోవచ్చు, నేను మళ్ళీ తింటాను, నాకు ఆకలి కాలేదు అలా చెప్పాలి కదా. సో ఇదంతా ఇలా జరిగితే ఇక అదే కన్ఫెషన్లోకి రాము రాథోడ్ని పిలిచి సో హరీష్ గారిని పట్టించుకోండి, కొంచెం టేక్ కేర్ చేయండి అని చెప్పాడు. రాము రాథోడ్ కూడా ఓకే అని చెప్పాడు. కానీ రాము రాథోడ్ ఇలా పక్కన వాళ్ళ కోసం తప్ప ఇంకా తన గేమ్ అయితే మొదలు పెట్టలేదు. సో తన గురించి అయితే నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, తన డ్యాన్స్ పరంగా కానీ, సో తన ఓట్స్ పరంగా కానీ, తను బయట ఇంటర్వ్యూలు కూడా చూస్తే తను చాలా బాగా మాట్లాడాడు మెచ్యూర్గా. బట్ బిగ్ బాస్లో ఇంకా తన గేమ్ అయితే బయటికి రాలేదు. చూద్దాం. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ గేమ్ బయటికి తీసుకురావాలి. సో ఇంతకీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కూడా చెప్పండి. అసలు నామినేషన్స్ ఏం జరిగాయో మాట్లాడుకున్నది కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆరెంజెస్ దొంగ ఎవరో మనకు తెలిసిపోయింది, కానీ హౌస్ మేట్స్కి తెలియలేదు. బట్ అందరూ సంజన గారు అంటా ఉన్నారు, బట్ వాళ్ళలో కరెక్ట్గా ఉంటారా లేకుంటే ఇంకా వేరే పేర్ల మీదకి వెళ్తాయా అనేది. సో ఆరెంజెస్ గురించి పెద్ద చర్చ జరిగిందని చెప్పుకోవాలి మనం. పూజన అయితే సంజననే తీసిందని చెప్పేసింది, బట్ సంజన ఒప్పుకోలేదు. సంజన కొంచెం ఇట్లాంటి గుడ్డు దొంగతనాలు, ఈ ఆరెంజెస్ దొంగతనాలు బాగా చేస్తుంది. ఇప్పుడు తన మాట వినటం లేదంట కెప్టెన్గా ఉన్నప్పుడు. అప్పుడు ఆరెంజెస్ దాబెట్టడం ఏంటి? సో వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి, అంతేగాని ఇంకా ఇలాంటి రభస ఇలాంటి క్రియేట్ చేస్తూ ఉంది. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కంటెంటే అనుకోవాలి మనం. కానీ వింతగా ఏంటంటే వీటి వల్ల కొంచెం చిరాచిరాగ్గా ఉంటుంది, ఎపిసోడ్ కూడా ల్యాగ్ అవుతూ ఉంటుంది. బట్ కొత్త కంటెంట్ రాదు. బట్ పూజ అయితే చెప్పేసింది సంజన చేసిందని. బట్ ఈ పూజకి తనుజాకి మధ్య కూడా గొడవ జరిగింది ఆరెంజెస్ ఎవరని. రేపైనా చూద్దాం కరెక్ట్గా వీళ్ళు గెస్ట్ చేస్తారు లేదో సంజనాన్ని, లేకుంటే వేరే వాళ్ళ మీద పోద్దా. ఈ ఆరెంజెస్ గొడవని ఇలా పక్కన పెడితే ఈ ఎపిసోడ్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇమాన్యుల్ అయితే బాగా ఎంటర్టైన్ చేస్తారని చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే డెమాన్ పవన్, రీతు చౌదరి పులిహార కలుపుకుంటుంటే ఇమాన్యుల్ వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేశాడు. ఇలా డిస్టర్బ్ చేయడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అక్కడ ఫన్ జనరేట్ చేశాడు, చాలా స్పాంటేనియస్గా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని నవ్విస్తూనే మనకు కూడా నవ్వి క్రియేట్ చేశాడు. తనుజ నడుము గిల్లకపోయినా కూడా గిల్లాడని చెప్పాడు. అక్కడ నడువు ఎక్కడుందంటే కూడా తను చూపించిన విధానం. సో ఇమాన్యుల్ అయితే ఈ ఎపిసోడ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు అయితే ఎంటర్టైన్ చేశాడని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇమాన్యుల్ ఈ ఎపిసోడ్ హీరో అని నేను చెప్తాను. ఈ ఎపిసోడ్లో మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చింది, మీరు ఎవరు వాళ్ళు ఎంటర్టైన్ అయ్యారు, మీకు ఏం నచ్చిందో కూడా కింద కామెంట్లో తెలియజేయండి. ఇక మనం నామినేషన్స్లోకి వెళ్ళిపోతే నామినేషన్లో పెయింట్ పూయాలి, రెడ్ పెయింట్ పూయాలి, ఎవరినైతే నామినేట్ చేస్తున్నా ఉన్నారు. సో ఫస్ట్ అయితే తనూజాని చేయమన్నాడు బిగ్ బాస్. తనూజ ఏం చేసింది అనేది ఇక్కడ. సో తనూజ వచ్చేసి డైరెక్ట్గా హరీష్ గారి పేరు చెప్పింది. హరీష్ గారికి మంచి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది, సో మీ క్యారెక్టర్ నచ్చలేదు అది ఇదని. బట్ ఇక్కడ తనూజ కూడా ఒక దగ్గర స్లిప్ అయ్యి అయితే హరీష్ గారిని చేయి చూపిస్తా హే అని కూడా అనింది. సో తనూజ కూడా కంట్రోల్ తప్పింది అనుకోవచ్చు. హరీష్ కూడా దానికి బాగా సమాధానం ఇచ్చాడు. బట్ ఓవరాల్గా అయితే ఇది చాలా ఎపిసోడ్ జరిగింది. ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఇద్దరు వాదులు బాగా జరిగాయి. సో ఈ వాదుల్లో అయితే నాకైతే కొంచెం హరీష్దే కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ తనూజ నామినేట్ చేయాలి, బట్ తనూజ కూడా స్లిప్ అయింది హే అని చెప్పి చూపించింది, అది నాకు నచ్చలేదు. బట్ హరీష్ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయాడు కదా, ఎందుకంటే తను ఓట్స్ కానీ, బట్ తన క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి. సో ఇక్కడ నాకు తనూజ నామినేట్ చేయడం కరెక్టే, బట్ ఆ చేయి చూపించడం అయితే కొంచెం నాకు నచ్చలేదు. సో మీకు ఏదైనా ఉంటే కూడా కామెంట్లో తెలియజేసుకోగలరు. ఇక తనూజ రెండో నామినేషన్ వచ్చేసి ఫ్లోరా అని చేసింది. ఫ్లోరా వచ్చేసి చాలా సింపుల్గా ఓకే మీకు నచ్చలేదు కదా చేసేయండి అని చెప్పి చాలా కామ్గా సెటిల్గా అనిపించింది. సో ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఇలా ఉంటే కొంచెం హౌస్ ప్లెజెంట్గా ఉంటుంది, బట్ కంటెంట్ అయితే అప్పుడప్పుడు పోద్ది. సో ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఫ్లోరా కూడా నాకు పర్లేదు అనిపించింది. సో తను తీసుకుంది అనమాట. నామినేట్ చేసినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళు తీసుకోవాలి, కావాలంటే నువ్వు వెళ్ళి మళ్ళీ రిటర్న్ నామినేట్ చేసేయాలి అంతే. సో ఒకవేళ ఏదైనా ఉంటే డిఫెండ్ చేసుకుంటే అక్కడే మాట్లాడేది, బట్ తను సింపుల్గా డిఫెండ్ చేసుకుంది అయితే నాకు ఫ్లోరా చేసింది బాగా అనిపించింది. ఇక రెండో నామినేట్ చేసే పర్సన్ మర్యాద మనీష్. సో ఫస్ట్ భరణి గారు నామినేట్ చేస్తా,
ఈ హౌస్లో స్నేక్ భరణి గారని డైరెక్ట్గా అన్నాడు. సో భరణి గారు ఇక్కడ ఖచ్చితంగా టంగ్ స్లిప్ అవుతాడు, లేకుంటే ఖచ్చితంగా వాదులాట జరగద్దు అనుకున్నా. మర్యాద మనీష్ కూడా తన ఎక్స్ప్లెనేషన్ తను ఇచ్చాడు. బట్ భరణి గారు దాన్ని తిప్పికొడుతూ నైస్గా బాగా ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్. బట్ డెమాన్ పవన్ కూడా తీసుకొచ్చాడు. ఏం డెమాన్ ఇలా జరిగింది కదా, నీకు ఇలా కూడా సారీ చెప్పాను కదా, సో నేను తీసుకున్నాను, అందరూ పర్ఫెక్ట్గా ఉండరు, సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, బట్ నాకు అనిపిస్తే నేను చెప్తాను అని చెప్పి భరణి గారు చెప్పిన ఆ పాయింట్ అయితే బిగ్ బాస్ హౌస్కే కాదు బయట సిచ్యువేషన్ కూడా సింక్ అవుతుంది. ఎందుకంటే అందరూ కరెక్ట్గా ఉంటారు కదా. నా రివ్యూలో నాకు నచ్చింది నేను చెప్తా, మీరు మీకు నచ్చింది కామెంట్లో తెలియజేస్తారు, అక్కడ ఎపిసోడ్లో జరగద్ది. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ మర్యాద మనీష్ నామినేట్ చేయడం బాగానే ఉంది, కానీ స్నేక్ అన్నాడు అనమాట. స్నేక్ అనేది చాలా హ్యార్ష్ వర్డ్ అనిపించింది నాకు అక్కడ. సో ఓకే, ఇది వీళ్ళిద్దరితో కూడా చాలా బాగా సేపు జరిగింది. తర్వాత అసలు స్టోరీ, రీతునైతే నామినేట్ చేశాడు ఆ చెత్త గురించి. ఇక మర్యాద మనీష్ నామినేట్ చేసినప్పుడు రీతు ఫేస్ చూడండి, ఈ ఫేస్లో మీకు క్లియర్గా అర్థం తన ఫ్రస్ట్రేషను. సో ఈ ఫ్రస్ట్రేషన్ అంతా పక్కన పెడితే, నేను ఒప్పుకొని నామినేషన్కి నాకు బిగ్ బాస్ కన్ఫర్మ్ చేయాలి, నేను డిఫెండ్ చేసుకున్నాను, తను చెప్పే కరెక్ట్ కాదనేది, కరెక్ట్ అయినా కాకపోయినా నామినేషన్ అయితే చేయించుకోవాల్సిందే. సో ఇప్పటికే మనం చూసుంటాం, బట్ యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. బట్ రేపు రితు ఇదే కోపంతో మర్యాద మనిషి నామినేట్ చేసేటప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోద్ది. ఖచ్చితంగా వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ కంట్రోల్లో ఉండట్లేదు. బట్ ఇలాంటివే మంచి కాంట్రవర్సీలు అవుతాయి. సో కాంట్రవర్సీలేగా మనకు కావాల్సింది. సో మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఇదనమాట రీతు ఇవాళ ఎపిసోడ్లో మర్యాద మనిషిని నామినేట్ చేయడమే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఈ రోజైతే అంతా గజిబిజిగా జాగింది, బాగా డిసప్పాయింట్ చేశారు. ఇక ఆ మాస్కులు అందరూ ఇంకా బయటికి తీయాల్సి ఉంది. చాలామంది కంటెస్టెంట్స్, రాము రాథోడ్ లాంటి వాళ్ళు ఇంకా గేమ్ స్టార్ట్ చేయలేదు. సుమన్ గారు కూడా పాపం ఏదో చిన్న చిమ్ముకుంటా కనిపించారు. సో చాలామంది బయటికి రావాలి. సో చాలా జరుగుతూ ఉన్నాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది ఎపిసోడ్. బట్ ఇమాన్యుల్ ఈ డేకి విన్నర్. నాకైతే అద్భుతంగా కామెడీ చేశాడు, సిచ్యువేషనల్ కామెడీ చేశాడు. సో నాకైతే సో ఎంటర్టైనర్ ఆఫ్ ద డే ఈ ఎపిసోడ్కి విన్నర్ అయితే ఇమాన్యులే. సో మీ విన్నర్ ఎవరు కామెంట్లో తెలియజేయండి. సో ఇంకా భరణి గారు మర్యాద మనిషిని నామినేట్ చేస్తాడా లేక వేరే వాళ్ళని చేస్తాడా అని కూడా చూడాలి. ఎందుకు స్నేక్ అన్నప్పుడు సో భరణి గారు కూడా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ చేస్తారా? సో ఇంకా నామినేషన్లు చేయాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇద్దరే అయింది కాబట్టి. ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ గురించి అయితే నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఆ ఎపిసోడ్ అప్డేట్స్ కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.